కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అనేక రకాలుగా ప్రాధాన్యతలను సంతరించుకుంది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి ఛాన్స్ ఇచ్చారు. 2 రాష్ట్రాల్లోనూ బీజేపీలో తొలి నుంచి ఉన్నవారికే మంత్రి పదవులు ఇవ్వడం విశేషంగా చెప్పుకోవాలి. ఉభయ రాష్ట్రాల్లో కలిపి 11 మంది ఎంపీలు గెలిచిన వారి రాజకీయ జీవితం అంతా బీజేపీయే శ్వాసగా మెలిగిన నేతలకే మోదీ కేబినెట్లో చోటు దక్కింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మంత్రి పదవులు పొందిన వారి రాజకీయ ప్రస్థానంపై కేసీఆర్ విశ్లేషణ చూద్దాం. కేంద్ర మంత్రివర్గంలో చోటు పొందడం అంటే అది ఒక అత్యున్నత స్థానానికి చేరుకున్నట్లు లెక్క. దేశమంతటిని ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 5గురికి అవకాశం దక్కింది. 3 బీజేపీకి చెందిన వారు కాగా 2 టీడీపీ వారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మలకు చోటు లభించింది. వీరిలో అనూహ్యమైన పేరు వర్మ అని చెప్పాలి. కొంతకాలం క్రితం వరకు ఆయన ఏపీలో ఒక సాధారణ నేత, భీమవరం ప్రాంతంలో బాగా తెలిసిన వ్యక్తే అయినా ఇంత వేగంగా ఆయన కేంద్ర మంత్రివర్గంలో సభ్యుడవుతారని ఎవరూ ఊహించలేదు. తెలుగుదేశంతో పొత్తు కుదిరిన తర్వాత బీజేపీ కేటాయించిన నరసాపురం నుంచి ఎంపీ పదవికి పోటీ చేయాలని వైసీపీకి అప్పటికే దూరమైన సిట్టింగ్ సభ్యుడు రఘురామకృష్ణరాజు గట్టి ప్రయత్నం చేశారు. ఆయన కూటమిలోని 3 పార్టీల్లో ఏదో ఒక పక్షం సీటిస్తుందని ఆశించారు. బీజేపీ అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపలేదు. ఆయన బీజేపీ సభ్యుడు కాదని, అందువల్ల టికెట్ ఇవ్వలేదని ఆ పార్టీ వారు చెప్పినా అది సాకు అని చాలామంది భావించారు. దాంతో రఘురామ టీడీపీలో చేరి ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వర్మ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. నరసాపురంలో క్షత్రియ వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వాలన్న నిర్ణయంతో అక్కడ ఉన్నవారిలో ఈయనే ప్రముఖుడిగా తెరపైకి వచ్చారు. బహుశా వర్మ కూడా ఊహించి ఉండకపోవచ్చు. వర్మను మార్పించాలని కొంతమంది ప్రయత్నం చేయకపోలేదు. అయినప్పటికీ పార్టీ కోసం నిలబడిన వ్యక్తిగా వర్మ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. తద్వారా పార్టీలో కష్టపడి పనిచేసేవారికి, సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నవారికి అవకాశాలు వస్తాయన్న నమ్మకం కలిగించారు. వర్మ ఇక్కడి నుంచి గెలుస్తారా లేదా అన్న సంశయం తొలుత ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ తన అభ్యర్థిగా బీసీ నేతను ఎంపిక చేసుకోవడం ఆయనకు కలిసి వచ్చిందని చెప్పాలి. రాజకీయాల్లో కాకలు తీరిన సీఎం రమేష్, పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరులను కాదని వర్మ వైపు బీజేపీ మొగ్గు చూపి కేంద్రంలో స్థానం కల్పించింది. ఒక రకంగా రమేష్, పురంధరేశ్వరులకు కాస్త అసంతృప్తి కలిగించే అంశమైనా దాని గురించి మాట్లాడకపోవచ్చు. పురంధరేశ్వరి కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరి 2014-19లో పోటీ చేసినా గెలవలేకపోయారు. అయినా పార్టీలో జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించారు. తదుపరి ఆమెను ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా నియమించారు. దాంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తెలుగుదేశంతో పొత్తు కుదర్చడంలో ఆమె గట్టి ప్రయత్నమే చేశారు. అందుకు అధిష్టానం కూడా అంగీకరించింది. ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆమెకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని చాలామంది అనుకున్నారు. కారణం ఏమో కానీ ఆమెకు అవకాశం దక్కలేదు. స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ వంటి పదవి ఏదైనా వస్తుందా అని ఆమె మద్దతుదారులు ఆశిస్తున్నారు. ఇక మరో కీలకమైన నేత సీఎం రమేష్. ఆయన రాజకీయ జీవితం అంతా తెలుగుదేశంతో ముడిపడి ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీ పరాజయం తర్వాత వ్యూహాత్మకంగా రమేష్ బీజేపీలో చేరారు. ఆ పార్టీలో ఉంటూ చంద్రబాబు ప్రయోజనాలను పరిరక్షించడంలో ముఖ్య భూమిక పోషించారని చాలామంది విశ్వసిస్తారు. వ్యూహాత్మకంగా అనకాపల్లి స్థానాన్ని ఎంపిక చేసుకుని బీజేపీ టికెట్ సాధించగలిగారు. కడప జిల్లా వారు అయినప్పటికీ తన అర్ధబలంతో పాటు అక్కడ ఉన్న టీడీపీ నేతలంతా తనకు బాగా తెలిసిన వారే కావడంతో ఆయనకు కలిసి వచ్చింది. ఫలితంగా రమేష్ విజయం సాధించిన తర్వాత ఖచ్చితంగా ఆయనకున్న పలుకుబడి రీత్యా కేంద్ర మంత్రి పదవి పొందుతారని చాలామంది భావించారు. కానీ బీజేపీ అధిష్టానం ఆయనకు పదవి ఇవ్వలేదు. తెలుగుదేశం పక్షాన కింజరపు రామ్మోహన్ నాయుడు 3వ లోక్సభకు ఎన్నికై మోడీ మంత్రివర్గంలో కేబినెట్ హోదా పొందారు. ఇది అరుదైన విషయమే. 36 ఏళ్ల వయసులోనే ఈ స్థాయికి రావడం గొప్ప సంగతి. రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రనాయుడు కూడా కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ టైంలో మంత్రి పదవి చేశారు. వాజ్పేయి టైంలో స్పీకర్ అవుతారని భావించారు. కానీ ఆ పదవి జీఎంసీ బాలయోగిని వరించింది. బాలయోగి అనూహ్య మరణం తర్వాత ఆ పదవి వస్తుందని ఆశించారు. తండ్రి రాజకీయ వారసత్వంతో పాటు కేంద్రంలో పదవి కూడా దక్కించుకున్నారు. తెలుగుతో పాటు ఆంగ్లం, హిందీ భాషల్లో పట్టు ఉండడం కూడా ఈయనకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. టీడీపీ ఎంపీల్లో వరుసగా 3 సార్లు ఎంపీ అయిన వ్యక్తి ఈయనే. ఉత్తరాంధ్రలో బీసీ వర్గానికి చెందిన నేతగా పేరు పొందారు. గుంటూరు నుంచి ఈసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్రంలో పదవి రావడం విశేషం.
ఎన్డీఏ అధికారంలోకి రావడంతోనే ఈయనకు ఛాన్స్ వస్తుందన్న ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లే టీడీపీ నాయకత్వం ఈయనకు అవకాశం కల్పించింది. 6,000 కోట్ల సంపద కలిగిన నేతగా ప్రచారంలో ఉన్న ఈయన కేంద్రంలో మంత్రి అయ్యారు. జనసేన నుంచి వి బాలశౌరి కేంద్ర మంత్రి అవుతారని ప్రచారం జరిగినా ఎందుకో కాలేకపోయారు. ఆయన గతంలో వైసీపీ ఎంపీగా ఉండేవారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి పదవి తీసుకోవడానికి ప్రస్తుతం సిద్ధపడలేదని, అందుకే బాలశౌరికి అవకాశం రాలేదని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి పదవి దక్కించుకున్నారు. పార్టీ కార్యకర్తగా జీవితాన్ని ఆరంభించి కేంద్రంలో కేబినెట్ హోదాకు ఎదిగిన నేత ఈయన. మరో నేత బండి సంజయ్కు కేంద్రంలో స్థానం లభించింది. బీసీ వర్గానికి చెందిన ఈయన రాజకీయ ప్రస్థానం కరీంనగర్ మున్సిపల్ రాజకీయాల నుంచి కావడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పొందిన తదుపరి కరీంనగర్ నుంచి లోక్సభకు ఎన్నికవడం, ఆ తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కావడం ఒక సంచలనం. ఫైర్ బ్రాండ్గా అనతి కాలంలోనే పేరొందిన ఈయన అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వంపై పెద్ద పోరాటాలే సాగించారు. ఈయన్ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలు దెబ్బతిన్నాయన్న అభిప్రాయం ఏర్పడింది. సీనియర్ నేత డీకే అరుణ, మరో నేత ఈటెల రాజేందర్లు కూడా కేంద్రంలో పదవులు ఆశించారు, కానీ దక్కలేదు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయని చెప్పడానికి ఈటెల రాజకీయ జీవితం కూడా ఉదాహరణే. కేసీఆర్ ప్రభుత్వం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఒక షెల్టర్గా ఉంటుందని భావించి బీజేపీలో చేరారు. అది ఆయనకు కలిసి వచ్చింది. గత శాసనసభ ఎన్నికల్లో ఓటమి చెందిన ఇప్పుడు మల్కాజిగిరి నుంచి ఎంపీ కాగలిగారు. మొత్తం మీద చూస్తే బీజేపీలో మొదటి నుంచి ఉన్న నేతలకే మోడీ ప్రాధాన్యం ఇచ్చి మంత్రి పదవులు కేటాయించినట్లు అనిపిస్తుంది. టీడీపీ నుంచి ఒక బీసీ నేతకు, బీజేపీ నుంచి మరో బీసీ నేతకు అవకాశం వచ్చింది. 3 అగ్రవర్ణాల వారికి మంత్రి పదవులు దక్కాయి. వీరందరికీ అభినందనలు చెబుదాం.